నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇక డిఎస్సిపై ఉద్యమాన్ని ఉధృతం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. డిఎస్సి పోస్టింగుల్లో అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందంటూ వైసీపీ గత కొన్ని రోజులుగా ఆ పార్టీ నేతలు, శ్రేణులు, ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు వారి వారి జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఇక డిఎస్సిపై వైసీపీ ఉద్యమం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందన్నారు ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. డిఎస్సిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఇక మరొక అంశం చూస్తే, ఒంగోలులో టీడీపీ జనసేన నేతల మధ్య వివాదం ముదురుతోంది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వర్సెస్ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఎమ్మెల్యే దామచర్ల అవినీతి అక్రమాలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నారు. అయితే గత 5 ఏళ్లలో బాలినేని కూడా అక్రమాలు చేశారని, ఆయన గురించి రాయడానికి పుస్తకాలు సరిపోవంటూ టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే దమ్ముంటే తాను అవినీతి చేసినట్టు నిరూపించమని ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, మాటలు మంటలు. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జుంకలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ నేత, మాజీ కార్పొరేషన్ చైర్మన్, వారు కూడా మనతో జుంకలు జాయిన్ అయ్యారు. అదేవిధంగా కృష్ణాయని గారు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు, వారు కూడా మనతో జుంకలు జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఏంటి, ఏమైంది శ్రీకాంత్ గారు? ఏ సార్ మీకు నాకా విజయవాడలో మన కార్యక్రమం జరిగింది కదా, మన గుడ్లు మా బ్రాహ్మణ నేతపై విజయవాడలో ఇసిరిన రాయి, మన కోడిగుడ్ల దాడితో ఇదొక నేను కూడా గాయపడ్డాను సార్. అవునా? కాదు, ఎవరేశారు మీ మీద రాళ్ళు? సార్, బొండా ఉమా గారి అనుచరులు రాష్ట్రంలో, మీరు చెప్పారు కదా డిఎస్సిపై రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యువతకు అండగా ఏదైతే మన డిఎస్సిపై అక్రమాలు జరిగాయో, ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద అక్రమాలు జరిగాయో రాష్ట్రంలో మనం పలు దఫాలుగా విచారించాం. అన్ని పర్మిషన్లతో ఏ ఒక్క జిల్లాలో కూడా వదలకుండా రాష్ట్రంలో మేము ఈ యొక్క కార్యక్రమాలు 3 రోజులు చేస్తూ 4వ రోజు ర్యాలీ శాంతియుతంగా ర్యాలీ కార్యక్రమాలను నిర్వహిస్తాము అని చెప్పాం. విజయవాడలో ఒక బ్రాహ్మణ నేత, అంటే ఒక కులం ఎందుకు వస్తుంది? ఆయన మాజీ శాసనసభ్యులు, 2 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ బ్రాహ్మణ నేత అని ఎందుకు అంటారు నొక్కి ఒక్క నుంచి? అంతగా ఎందుకు అని చెప్తున్నానంటే, ఎందుకు అని అది కొంచెం నన్ను కంప్లీట్ కానివ్వాలి. ఒక బ్రాహ్మణ నేతపై గుడ్లతో మూత్రంతో దాడి, అంటే కోడిగుడ్లు మూత్రంతో శాంతియుతంగా నిరసన జరుగుతూ ఉంటే అందరూ వచ్చి, సాక్షాత్తు బొండా ఉమా గారి వచ్చి అక్కడ నిలబడి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు. సద్విమర్శనే, అంటే మాకు అన్యాయం జరుగుతుంది, న్యాయం చెయ్యని ఎవరు తిట్టరు. అక్కడ బొండా ఉమా గారు చెప్పిండేది ఏదో తిట్టినారు అని చెప్పి ఆయనే వచ్చి స్వయంగా కోడిగుడ్లతో, అంటే మేము చేత కాదనా కోడిగుడ్లతో, అదే 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 విజయవాడలో పక్కన మన ఇతను చేస్తున్నాడు కదా, అక్కడికి పోవచ్చు కదా, వేరే కార్యక్రమాలకు జరుగుతున్నటువంటి అంటే పక్కన మన ఇతనున్నాడు కదా సార్, పక్క కాన్స్టిట్యున్సీలో మన దేవినేని అవినాష్ గారా, విజయవాడ తూర్పు దేవినేని అవినాష్ గారి మీదకి పోతే అక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా, ఏం జరుగుతుందనే తెలుసు కదా. అంటే ఒక బ్రాహ్మణులు అంటే ఒక చిన్న చూపా, వైశ్యులంటే ఒక చిన్న చూపా, అంటే ఏమి చేయరయ్యే దాడా, అంటే రాళ్లతో, గుట్లతో, మూత్రంతో. ఏం సార్ ఇది? ఎక్కడికి పోతున్నాం సార్ ఇది? అంటే మీరు నాయకుని దృష్టిలో పడవచ్చు, మిమ్మల్ని పక్కన పెట్టిండొచ్చు, కానీ దానికి వేరే మార్గాలు ఉన్నాయి, రాజకీయ మార్గాలు ఉన్నాయి, ఎన్నుకోండి. కానీ ఇటువంటి ఏదో సద్బ్రాహ్మణుడు, మేము కార్యక్రమాలు చేసుకుంటుంటాం, దాన్ని మరి కోడిగుడ్లు మా మీద పడ్డం అంటే ఎంత ఏ దృష్టికి పోతున్నాం? దీంట్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ సీరియస్ గా చూడాలి. అంటే రాజకీయ కోణంలో కాకుండా ఇటువంటి కార్యక్రమాలను గుడ్లతో దాడి చేసినప్పుడు శాంతియుతంగా
ప్రజల పక్షాన నిలబడి చేసేటప్పుడు అన్ని అనుమతులతో చేస్తున్నప్పుడు ఇటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్రంలో బ్రాహ్మణులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే బోండా ఉమా గారిపై ఏదైనా చర్య తీసుకోవాలి. అంతేకాని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు శాంతియుతంగా డిఎస్సిలో ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి మమ్మల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలని ఏది సార్ ఒక్కన ఇటువంటి కార్యక్రమాలు విజయవాడ అయితేనేమి, తాడిపత్రి అయితేనేమి, చిత్తూరు అయితేనేమి, మన ప్రకాశం జిల్లాలో అయితేనేమి అడ్డుకోవడంలో మీకు ఏమి ఆంతర్యం ఏమి? మేము అడుగుతున్నది శాంతియుతంగా సమాధానాలు చెప్పండి. అరే ఇటు అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, ఇంతమంది 16,000 మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు, దాంట్లో స్పోర్ట్స్ కోటా కింద 300-400 కోటాలు అక్రమంగా చేసుకున్నారు, మీకు కావలసిన వారికి ఇచ్చారంటే దాన్ని నిజంగా జరిగి ఉంటే లేదు, జరిగినాయంటే లేదు అని వాళ్ళు చూపాలి కదా. రోజుకొకటి మనం చూస్తూ వచ్చాం. దాంట్లో షీట్లలో, ఎక్సెల్ షీట్లలో కానీ లోపలికి పోతే తీసేశాం. అవన్నీ కూడా ఎందుకు తీశారు అని అడిగినాం. దానికి మళ్ళా గొంతు నొక్కే ప్రయత్నాలు, ఇటువంటి కార్యక్రమాలు, అక్రమాలపై రాష్ట్రంలో ఏదన్నా ప్రశ్నిస్తే మీరు ఇటువంటి గొంతు నొక్కడం సబబు కాదు. మీరు ఏదన్నా ఉంటే సమాధానాలు చెప్పండి. ఏదైనా ఇక్కడ భౌతిక దాడులు అనేది ఖచ్చితంగా తప్పు. అది ఎవరు చేసినా, అది ఏ పార్టీ వాళ్ళు చేసినా భౌతిక దాడులు అనేది దాన్ని ఎవ్వరు కూడా సమర్థించే పరిస్థితి లేదు. ఇది ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు చేస్తూ వీళ్ళు మేము అక్రమాలను ఎత్తి చూపితే మా గొంతు నొక్కి పరిస్థితి చేస్తూ ఇటువంటి భౌతిక దాడులు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే మేమేం చేస్తున్నాం? అరే మీకు భారతదేశంలో నీటిలో జరిగింది నాయన, నీటిలో అక్రమాలు జరిగాయి, అవినీతులు జరిగాయని జంజి అంతా బయటకు వచ్చి యువతంతా చేసింది. వెంటనే ఏం చేశారు? అక్కడ ఉన్నటువంటి సెంటర్లో విద్యాశాఖ మంత్రిని పక్కన పెట్టారు. మేము కూడా ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇక్కడ విద్యాశాఖ మంత్రిని పక్కకు తప్పించండి. ఆయన ఎట్లా సకల శాఖ మంత్రే, ఈ విద్యాశాఖతో తప్ప మిగతా శాఖలన్నీ కూడా చూసుకుంటూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇది ఒక్కదానితో ఏదైనా నిష్ణాతులైన వారిని, ఇంకొంచెం దాని మీద పట్టు ఉన్న వారిని పెట్టండి, రాజీనామా చేయించండి అని అడుగుతా ఉంటే ఎందు సార్ మా మీద ఈ దాడులేంది, ఈ కోడిగుడ్లతో దాడులేంది, ఈ మూత్రంతో దాడులేంది, ఈ టెంట్లు పీకేయడం ఏంది? ఒక మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకుంటే ఆటవిక రాజ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాం అనేది అందరికి రాష్ట్ర ప్రజలకంతా భయభ్రాంతులతో ఉన్నారు. దీనికి కారణం ఒకటే సార్, రాష్ట్రంలో మద్యము విచ్చలవిడిగా, గంజాయి విచ్చలవిడిగా, డ్రగ్స్ విచ్చలవిడిగా. నిన్న జరిగినటువంటి రాజమండ్రిలో ఒక మన డాక్టర్ యొక్క ఉదంతమే దీనికి కారణం. ఇవన్నీ కూడా మత్తులో ముంచుతున్నారు యువతను. కాబట్టి ఆ యువతను మత్తులో నుంచి మేము బయటికి తీసుకొని వచ్చి, అరే మంచి ఉద్యోగాలు మీరు చెప్పినట్టు ఇవ్వడం లేదు, మీరు ప్రజలకు అన్యాయం చేయబట్టే వాళ్ళు ఆ పరిస్థితి లేకపోతున్నారు, కాబట్టి అది చేయొద్దండప్ప, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, ప్రజలను ప్రభుత్వాన్ని రక్షించవలసిన మీరే మమ్మల్ని భక్షిస్తే ఎట్లా సార్? రాష్ట్రంలో ఒకటి సూటుగా అడుగుతున్నా, రాష్ట్రంలో ప్రభుత్వము ప్రజలని కాపాడడం లేదు, మీడియా కాపాడుతుంది. మీ మీడియా కాపాడుతుంది. మీ మీడియా వల్లే 2 రోజులకైనా 3 రోజులకైనా నిజము తెలిసిన తర్వాత వీళ్ళు కేసులు డైవర్షన్ లో అయితేనేమి, ఆ కేసులు తప్పిడంలో అయితేనేమి. కాబట్టి మొత్తానికి మీ మీడియాను కానీ, సోషల్ మీడియా కానీ ఈ వేదిక ద్వారా మీకు హ్యాట్సాప్ చేస్తున్నా. మీ వల్లనే ప్రజాస్వామ్యం బతుకుతా ఉంది, పోలీసుల వల్ల కాదు, ప్రభుత్వం వల్ల కాదు అన్నది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం ఇటువంటి అఘాయిత్యాలకు పడకుండా అడిగిన దానికి సమాధానం చెప్తూ శాంతియుతంగా ర్యాలీలకు, నిరసనలకు మేము మీకు ప్రభుత్వంతో తీసుకున్న పర్మిషన్లతో చేస్తున్నాం. ఎందుకు మీకు ఈ వివక్ష? ఎందుకు మా మీద నాయకులతో దాడి? ఇటువంటివంతా ప్రోత్సహిస్తున్నది మీరు. ఈ యొక్క దీన్ని కాపాడుకోకపోతే ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఇంకా 2.5 సంవత్సరం ఉంది. ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు చేస్తున్నటువంటి ఏది కూడా డైవర్షన్ పాలిటిక్స్ తో, ఇటువంటి అఘాయిత్యాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ నిజాన్ని తొక్కేసి మీరు ఏదో అబద్ధాలతో మీరు ముందుకు రావాలనుకుంటున్నారు. తప్పిది అనేది రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు, తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి అంశాలంతటి కూడా పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఏమి మా మీద అక్రమ కేసులు పెట్టినా, ఎంత మా మీద కోడిగుడ్లతో దాడి చేసి, టెంట్లు బీకించి, మూత్రంతో మా శిబిరాల పైన వేసిన ప్రజల పక్షాన నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో నాయకులు, కార్యకర్తలు అంతా ప్రజల అండదండలతో మిమ్మల్ని 2029 ఎన్నికలలో గాని, ఇప్పుడు వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికలలో గాని
కార్పొరేషన్ ఎన్నికలలో కానీ పంచాయతీ ఎన్నికలలో కానీ మిమ్మల్ని మట్టి కనిపిస్తారు ప్రజలు అన్నది వాస్తవం తెలుసుకోవాలని కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలని కోరుతున్నా. మనతోటి జూమ్ కాల్ జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర నాయుడు గారు. వారితో మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే సార్. రమణాయుడు. సో ముందు మేము డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు అనేక చర్చల్లో మీతో పాటు కలిసి పాల్గొన్నారు జ్వాలాపురం శ్రీకాంత్ గారు. సో మీరు అనేక సార్లు మా మిత్రుడు, మా సోదరుడు అని మాట్లాడారు. ఆయన మీద దాడి జరిగిందని చెప్తా ఉన్నారు, క్లియర్గా కనపడతా ఉంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు భౌతిక దాడులు ఎంతవరకు కరెక్టు? మీ పార్టీ శ్రేణులు విసిరినటువంటి రాళ్ళు, కోడిగుడ్ల వల్ల వారికి గాయమైందని చెప్పేసి జ్వాలాపురం శ్రీకాంత్ గారు చెప్తా ఉన్నారు. రమణాయుడు గారు, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, అదేవిధంగా సోదరుడు శ్రీకాంత్ గారికి, రాజును వీస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, బ్రహ్మనాయుడు గారు ఇప్పటికీ ఎప్పటికైనా నాకు సోదరుడే. శ్రీకాంత్ నా మిత్రుడే. పార్టీలు వేరు కావచ్చు, బంధం అనేది మిత్రబంధం ఉంటుంది. హెల్తీ రాజకీయాలని ఆకాంక్షించేటువంటి ఒక వ్యక్తిగా నేను ఎవరి మీద దాడి జరిగినా భౌతిక దాడుల్ని ఖండిస్తూనే ఉంటాను, ఖండిస్తూ. కానీ శ్రీకాంత్ గారికి దాడి శ్రీకాంత్ గారి గాయం ఎలా అయిందో, దాడి ఎలా జరిగిందో ఒకసారి నిజంగా కోడిగుడ్ల దాడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన దాడు ఏదన్నా వీడియో కానీ ఉంటే, ఆ విధంగా జరిగింది అనేసి వాళ్ళ వల్ల జరిగిందని వీడియో ఉంటే నేను కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తా. దాని మీద అధిష్టానానికి కూడా ఇది తప్పు అని చెప్పేటువంటి దమ్ము, ధైర్యం నాకుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా కానీ మా వల్ల కానీ శ్రీకాంత్ గారికి జరిగి ఉంటే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా. ఒకటి. రెండోది, ఏదైతే ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పారో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా వీళ్ళు సంక్రమించినటువంటి లక్షణాలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందు షో తట్లు చేశాడు, డ్రామాలు వేశాడు. ఈడొక ఫ్లాష్ వేసుకొని ఈయన నుండి ఈడ పడిన రాయి ఇటు తీసుకొని పోయి ఆ పక్క ఇంకొక అతను ఉంటే అతనికి తగిలింది. అతనికి యాక్చువల్ ఎటు పోయి ఇటు తగలాలంటే ఈ పక్క తగలాలి. అతను కూడా ఈ పక్క కట్టుకొని ఎన్నికల డ్రామాల్లో రక్తి కట్టించే విధంగా వాళ్ళు చేసింది చూసాం. కానీ ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళంతా డ్రామాల బ్యాచ్. ఇది ఇలాంటి డ్రామాలకి ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకు ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. అది వేరే విషయం. సరే, ఇక అసలు విషయానికి వస్తే, ఏదైతే ఇందాక మా సోదరుడు శ్రీకాంత్ గారు చెప్పారో, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వం చేసినటువంటి తప్ప. మీరు ఎన్నికలకు వెళ్లే ముందు పాదయాత్ర చేస్తూ కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి లాగి ముద్దులు పెట్టి బొగ్గలు నిమిరి వాళ్ళకు వాగ్దానం ఏం చేశారు? నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇస్తా, ఎన్ని ఖాళీ ఉద్యోగాలు ఉంటే అన్ని కూడా భర్తీ చేస్తానని చెప్పి మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు 5 సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం అంటే ఒక ఉద్యోగం, ఒక్క మెగా డిఎస్సి రిలీజ్ చేసి 5 మందికి ఉద్యోగాలు ఇచ్చారా? 5 మందికి ఉద్యోగాలు ఇవ్వనటువంటి మీరు ఈరోజు మేము ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్సి ఇచ్చి మా యువనేత లోకేష్ బాబు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఈరోజు 16,300 మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీకు ఎందుకండి బాధ? మీకు ఎందుకు బాధ? ఇందాక శ్రీకాంత్ ఇంకొక మాట కూడా ఏమన్నాడు? మంచి ఉద్యోగాలు ఇవ్వండి, మంచి ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి తాగేట్లాగా చేస్తున్నారు అని. ఏం చేయట్లే. మేము ఇచ్చింది టీచర్ ఉద్యోగాలు, ఏదైతే చదువుకున్నారో వాళ్ళకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. అందుకే కదా టీచర్లు చరిత్రలో ఎప్పుడైనా ధర్నా చేసింది చూసారా? ఈరోజు వాళ్ళు కొండారెడ్డి బురుజు ఎక్కి మాకు దగా డిఎస్సి కాదు ఇది, మెగా డిఎస్సి, ఎవరన్నారు దగా డిఎస్సి అని, మేము నిద్రాహారాలు మాని మా బిడ్డలకు దూరంగా ఉండి
మా తల్లిదండ్రులకు దూరంగా ఉండి నిద్రాహారాలు మాని చదువుకొని మేము ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాలు సంపాదించుకుంటే మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు మీరు, మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు మీరు. మేము ఉద్యోగులము, ఉద్యోగం రాకముందే మీరు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చలేదని చెప్పి మిమ్మల్ని పొందబెట్టాము. ఈరోజు ఉద్యోగం చేస్తున్నాం మేము, కూటమి ప్రభుత్వం మాకు ఉద్యోగం ఇచ్చింది. ఈ ఉద్యోగం చేయనీయకుండా మళ్ళా మీరు మమ్మల్ని రాజకీయాల్లోకి లాగితే మేము ఉద్యోగులు కాకముందే మీకు ఎంత చేష్ట చేశామో గుర్తుపెట్టుకోండి. ఈరోజు గురువులు పాఠాలు నేర్పేటువంటి గురువులుగా మేము ఉన్నటువంటి సందర్భంలో మీకు నెక్స్ట్ ఎలక్షన్ లో ఏ విధంగా గుణపాఠం నేర్పించాలో కూడా మేము తెలిసినటువంటి గురువులం మేము అని కూడా గురువులు చెప్పారు భూమికి. రెండోది, ఇప్పుడు ఈ 5-6 రోజుల నుండి వీళ్ళు పగటి వేసగాలు లాగా రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. ఎవరు ధర్నాలు చేయాలి సార్ పంపనాయుడు గారు? ఇప్పుడు మీకు అన్యాయం జరిగితే మీరు ధర్నా చేయాలా, మీకు నేను సంఘీభావం తెలపాలా? అంటే అన్యాయం జరిగిన వాళ్ళ పక్షాన ప్రతిపక్ష పార్టీగా బాధ్యత వహిస్తూ వారు ధర్నాలు నిరసనలు చేస్తారు అనేది వారి లైన్. అదే 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 బ్రహ్మారెడ్డి గారు ఆధారాలు అడిగాడు, ఒక్కసారి చూడమనండి. బ్రహ్మారెడ్డి గారు ఆధారం అడిగాడు, ఒక్కసారి ఒక్క నిమిషం చూపిద్దాం, ఒక్క నిమిషం చూద్దాం, చర్చిద్దాం దాని మీద కూడా చర్చ. పెద్ద కట్టన 3 కుట్లు ఉన్నాయి. ఒక్క నిమిషం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను నిజంగా జరిగితే అని చెప్పా. ఆ ఫోటో మీరు లైవ్ లో కూర్చున్న మీరు ధర్నాలో కూర్చున్న ఫోటోనా శ్రీకాంత్ గారు? కూర్చున్నప్పుడు ఫోటో అదే అందుకనే చూపించి ఆధారం అడిగాడు కాబట్టి ఓకే జరిగి ఉంటే నేను దాన్ని చింతిస్తున్నా, దాడిని కూడా ఖండిస్తున్నా అని చెప్పిన, అది క్లోజ్. ఇప్పుడు రెండోది వచ్చి, ఇప్పుడు నేను అడిగేది కూడా అదే, మీరు సంఘీభావం ఎవరికి తెలపాలా? బాధ్యుడు ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో ఆ బాధ్యుడు రావాలి కదా. నాకు ఉద్యోగం రాలేదురా నాయన, నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, లేదు నేను చదువుకున్నా, నాకు అన్యాయం జరిగింది అని నేను రోడ్డు మీద కూర్చోంటే బ్రహ్మనాయుడు గారు, పెద్దలు కృష్ణాంజనేయులు గారు, నా సోదరుడు శ్రీకాంత్ వచ్చి నాకు సపోర్ట్ చేయాలా. నేనే కూర్చోకుండా ఉంటే నాకు అన్యాయం జరిగిందని నేను రోడ్డు మీదకే రాలేదే. రానప్పుడు మీరు ఎందుకు పగటి వేసగాల్లాగా వేషాలు వేస్తున్నారు అని అడుగుతున్నా నేను. ఎవరైనా నిరుద్యోగం వచ్చాడా? నాకు అన్యాయం జరిగిందని రోడ్డు మీద వచ్చి మాట్లాడారా? ఇక్కడ మాట్లాడుతున్నారు మాకు న్యాయం జరిగింది, ఇది మెగా డిఎస్సి, తగా డిఎస్సి కాదు అని చెప్పి ఉద్యోగం చేసేటువంటి ఉద్యోగం వచ్చిన లబ్ధిదారులు ధర్నా చేస్తున్నారు. మరి మాకు అన్యాయం జరిగిందని వాళ్ళు ధర్నా చేయాలి కదా, వాళ్ళ పక్క కదా మీరు నిలబడుకొని మాట్లాడాలా? అది ఎక్కడ కనిపించింది? కనపడలేదు కదా. ఒకటి బ్రహ్మనాయుడు గారు ఇందాక మా శ్రీకాంత్ ఇంకొక మాట కూడా అన్నారు, ఏదైతే నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారో జంజీ ఢిల్లీలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఇక్కడ జంజీ కూడా ఉండారు అని. ఢిల్లీలో జంజీ ఉండొచ్చు, కానీ ఆంధ్రాలో జంజీలు ఎవరు రాలా. గంజాయిలు వచ్చారు, గంజాయిలు అంటే గంజాయిలని మీరు ఎట్లా సర్టిఫై చేస్తారు సార్? అవును, దాని కూడా చెప్తున్నా, గంజాయిలు వచ్చారు. ఎందుకు నేను ఈ మాట గట్టిగా చెప్తున్నాను అంటే, నేను ఈ రోజు మధ్యాహ్నం దాన్ని ర్యాలీ తీశారు. ర్యాలీ తీసే సందర్భంలో నేను తిరుపతి లీలామహల్ సెంటర్ నుండి బస్ స్టాండ్ వైపు వెళ్తా ఉన్న కారు. వన్ వేలో మీకు తెలుసు బ్రహ్మనాయుడు గారు, మన కొండ నుండి డౌన్ అయితే లెఫ్ట్ అంతా వన్ వే ఉంటది, రైట్ అంతా అప్ అవుతుంది, లెఫ్ట్ మనం బస్ స్టాండ్కి వెళ్తూ ఉంటాం. అంత పిలిగ్రిమ్ ప్లేస్ లో భక్తులు అందరూ వెళ్ళేటువంటి దారిలో ఎదురుగా రాంగ్ రూట్ లో ఒక బైక్ మీద 4-5 మంది కూర్చొని బండ్లకు సైలెన్సర్లు ఇప్పేసి, సట్లు ఇప్పేసి, పరా 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 అని సౌండ్ చేసుకుంటూ, జెండా పట్టుకొని ఊపుకుంటూ ఊగతా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఏమంటారు బ్రహ్మనాయుడు గారు? ఒక బైక్ మీద 2 పోవాలా, 3 పోతే తప్పు, 5 మంది పోతే మహా తప్పు కదా. 5 మంది పోతే సట్లు ఇప్పేసి జెండాలు ఊపుతూ ఊగిపోతూ వెళ్తా ఉంటే వాళ్ళని ఏమంటారు సార్? జంజీ అంటారా, గంజాయి అంటారా? అదే కదా జరిగింది. ఇక్కడ జంజీ లేదు సార్, గంజాయి ఉంది. మేము ఉద్యోగాలు ఇచ్చాం, మీరేమంటున్నారు? మీరు ఆ ఉద్యోగాలు వద్దు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే బాగుపడిపోతారు,
ఉద్యోగాలు లేకుండా గంజాయి మత్తులు తూగేటట్టుగా తయారు చేయండి అంటారా మీరు? సరే, ఒకవేళ మీరు చెప్పినట్టే ఏదైనా అన్యాయం జరిగింది అనుకుందాం. బ్రహ్మనాయుడు గారు నాకు 54 సంవత్సరాలు. నా సర్వీసులో ఏదైనా ఒక ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అంటే ఒక మంత్రో లేదు ఎమ్మెల్యేనో ఎవరు వచ్చి సర్దుబాటు చేస్తారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. కానీ కని విని ఎరుగినటువంటి విధంగా ఆ అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు మీరు చేసిన ప్రతి ఆరోపణకి రుజువులతో సహా ఈ విధంగా మేము ఉద్యోగాలు ఇచ్చాం, ఇది పేపర్, మేము ఇచ్చిన ఉద్యోగాలకు రుజువులు ఇవ్వి అని లైవ్ లో చూపించి వాళ్ళు మీరు ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పారు. మీ దగ్గర ప్రశ్న ఎక్కడుంది? ఆరోపణ నిరూపించేదానికి ఎక్కడుంది? సరే, అది కాదనుకుందాం, మీరు రోడ్డు మీద కాదు ధర్నా చేయచ్చు. పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? ఆయనతో పాటు ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? రాండి, రేపు 17వ తేదీ అసెంబ్లీకి రాండి. మీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఈ ఆధారాలన్నీ ఎత్తుకొని కూర్చొని ఈ విధంగా మీరు అన్యాయం చేశారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి ఉద్యోగం ఇవ్వలేదు, అన్యాయం చేసి స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అని చెప్పి మీ దగ్గర ఉండే ఆధారాలతో మీరు అసెంబ్లీలో మాట్లాడండి. రికార్డ్ అవుతుంది కదా. అసెంబ్లీలో మాట్లాడితే రికార్డ్ అవుతుంది, రోడ్డు మీద మాట్లాడితే ఏమవుతుంది? ఉపయోగం లేదు కదా. అంటే నేను ఏమంటానంటే, మీతో పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, ప్రజా సంఘాలు ఉన్నాయి, పెద్దల కృష్ణాంజనేయులు లాంటి మేధావులు ఉన్నారు. వీళ్ళందరూ రాలేదు, మీతో కలిసి రాలేదు. ఎందుకు రాలేదు సార్? కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి, కేంద్ర మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి నిన్న చెప్పాడు. వేలూరులో వైజాగ్లో ప్రెస్ మీట్ పెట్టి చింతామోహన్, జగన్మోహన్ రెడ్డి మీరు తప్పు చేస్తున్నారు, ఎక్కడా అన్యాయం జరగలేదు, ఎక్కడా ఏమి జరగలేదు, పారదర్శకంగా ఇచ్చారు వాళ్ళు ఉద్యోగాలు, మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, అది మాట్లాడద్దండి, ఏవైనా ఉంటే ఇంకా చాలా కొన్ని లోపాలు ఉన్నాయి, ఆ లోపాల మీద మీరు మాట్లాడండి, దీంట్లో మీరు మాట్లాడి మీరే స్వయంగా పప్పులో కాలేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నాడు. మరి దానికి మరి సిపిఐ రాలేదు, సిపిఎం రాలేదు, ప్రజా సంఘాలు ఊరు రాలేదు. అన్యాయం జరుగుంటే రావాలి కదా వాళ్ళు. నిజంగా ఏదన్నా జరుగుంటే ఎందుకు రాలేదు? సరే, వాళ్ళు రాలేదు, కనీసం ఎవరు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి రోడ్డు మీదకి రాలేదే మీతో పాటు? ఎందుకు రాలేదు అంటే దాన్ని బట్టి అర్థం అయిపోతా ఉంది కదా. ఇక్కడ జంజీలు లేరు, గంజాయిలే ఉన్నారు అని. అందుకే నేను గట్టిగా జంజీలు లేరండి, గంజాయిలు ఉన్నారు అని. వీళ్ళు ఉద్యోగస్తుల కోసం కాదు సార్ పోరాటం. బ్రహ్మనాయుడు గారు వీళ్ళ ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నారు సార్. వీళ్ళకి ఉద్యోగాలు ప్రజలు తీసేశారు సార్, వీళ్ళకి ఉద్యోగాలు పెరికేశారు ప్రజలు అందరూ కలిసి. వీళ్ళు మళ్ళా మాకు ఉద్యోగాలు కావాలి, మాకు కావాలి ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళ ఉద్యోగాల కోసం, వైసీపీ నాయకులు కార్యకర్తల ఉద్యోగాల కోసం మాత్రమే ఈ ఆరాటం పోరాటం చేస్తున్నారు. మా ఆరాటం, మా పోరాటం ఏంది? మేము ఏదైతే ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ మెగెట్ డిఎస్సి కంప్లీట్ చేస్తూ దేశాల్లో వీధులు బెగ్గింగ్ చేస్తున్నాం సార్ మేము. బ్రహ్మనాయుడు గారు మేము విదేశాలలో పోయి అడుక్కొని ఉద్యోగాలు కల్పించాలి నా రాష్ట్రంలో. పెట్టుబడులు పెట్టండి ప్రభు, పెట్టండి ప్రభు అని మేము అడుక్కొచ్చుకొని బెగ్గింగ్ చేసి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి చెప్పండి. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం. నిజంగా విద్యార్థులను గాని డిఎస్సి అభ్యర్థులను గాని అన్న అవమానపరిచే విధంగా మాట్లాడి రాష్ట్రంలో గంజాయి మేము విచ్చలవిడిగా అమ్ముతున్నాము అని తెలియజేశాడు. ధన్యవాదాలన్నా. ఎందుకంటే గంజాయి మీరు అమ్ముతా అంటేనే కదా ఒకవేళ తాగడానికి. విద్యార్థులని గాని డిఎస్సి అభ్యర్థులను గాని ఎంతగా అవమానించాము నాయుడన్నా మీరు? ఎంత మాత్రం సబబు మీకు అవమానించి గంజాయి ప్యాక్ కింద లెక్కేస్తారా? మీరు అవమానపరిచిన వాళ్ళను, మీరు అన్యాయం చేసిన వాళ్ళను అక్రమంగా మాట్లాడితే గంజాయి కింద ఇస్తారా మీరు? ఎంత అవమానం అన్న మీరు చేసేది, చాలా పొరపాటు. మళ్ళీ అడుగుతున్నా నా సోదరుని, మీతో పాటు ఎవరైతే డిఎస్సిలో ఎగ్జామ్ రాసి నాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైనా రోడ్డు మీద ఉండే వాళ్ళని చూపించండి సార్. నేను చూపిస్తాను సార్. మాకంతా మెగా డిఎస్సి జరిగింది, దగా డిఎస్సి కాదు అని చెప్పి అందరూ రోడ్డు మీదకి వచ్చారు. మీ దగ్గర ఎవరున్నారు సార్? మీకు ఎవరున్నారు సార్?
వాళ్ళ తల్లిదండ్రులు కూడా రోడ్డు మీద వచ్చి చెప్తున్నారు, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మహాప్రభు, మీరు ఈ విధంగా చేయొద్దండి, ఇంకేదన్నా ఆరోపణలు చేయాలంటే ప్రభుత్వంలో వేరే లోపాలు ఉంటే దాని మీద ఆరోపణలు చేయండి, లేదంటే సంక్షేమం చేయలేదని చేయండి, అభివృద్ధి చేయలేదని చేయండి, ఉద్యోగాలు ఇచ్చారు ప్రభు మా బిడ్డలకి, మా బిడ్డల్ని నాశనం చేయొద్దండి మా బిడ్డల జీవితాలని అని చెప్పి రోడ్డు మీద ఒక మైక్ పెట్టుకొని ఒక తండ్రి రోడ్డు మీద మాట్లాడుతున్నారు సార్. దానికి సమాధానం చెప్పండి సార్. ఓకే, సురేంద్ర నాయుడు గారు 1 by 1 మాట్లాడదాం. మనతోటి సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాలి గారు వార్త మాట్లాడదాం. కృష్ణాలి గారు, గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్లో ఉన్న సురేంద్ర నాయుడు గారికి, అదేవిధంగా శ్రీకాంత్ గారికి కూడా నమస్కారం. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినాయి అనేది వైసీపీ బలంగా తీసుకెళ్తున్న నినాదం. ప్రతి నియోజకవర్గంలో వారి పార్టీ ఇన్ఛార్జీలు వారి సమక్షంలో వేలాది మంది మరి వారి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేస్తున్నారా, సామాన్య ప్రజల లేకపోతే విద్యార్థి సంఘాల అనేది పక్కన పెడితే మొత్తానికైతే ప్రజలైతే వస్తున్నారు. బ్రహ్మనాయుడు గారు, ఈ రోజున డిఎస్సిలో అక్రమాలు జరిగాయనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. డిఎస్సిలో అక్రమాలు జరిగితే వాళ్ళు అడుగుతున్నది ఏంటి? దీని మీద సిబిఐ దర్యాప్తు జరపండి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి వాస్తవాలు తేల్చండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి వాస్తవాలు తేల్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమస్య ఏంటి? ఏమన్నా ఇప్పుడు సిబిఐతో దర్యాప్తు జరిపిస్తారా, లేకపోతే సిఐడితో దర్యాప్తు జరిపిస్తారా, లేకపోతే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపిస్తారా? దర్యాప్తు జరిపించండి. దర్యాప్తు జరిపించి వాస్తవాలు ఏంటి అనేది నిష్పక్షపాతంగా మేము నిర్వహించాము, ఏ విధమైన అవకతవకలు జరగలేవు అని ఆ దర్యాప్తు సంస్థ ప్రకటించమనండి. రెండోది ఏమడుగుతున్నారు? నారా లోకేష్ రాజీనామా చేయాలని అడుగుతున్నారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి. మరి విద్యాశాఖ మంత్రి అయినప్పుడు డిఎస్సి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. మరి దానికి నారా లోకేష్ ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడా? ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. ఏమడుగుతున్నాడు? ఆయన సమాధానం అడిగితే సవాల్ విసురుతున్నాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి వస్తాడా, రమ్మనండి, నేను చర్చకి సిద్ధమని. నువ్వు చర్చించమని నిన్నెవడు అడిగాడు? నువ్వు చెయ్యాల్సిందేంటి? మీ ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చాయి, డిఎస్సికి సంబంధించిన నియామకాల మీద అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటప్పుడు సమాధానం చెప్పాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి, అదే విధంగా అధికారులందరూ వీళ్ళు సమాధానం చెప్పారు ఎక్కడా లేనటువంటి, ప్రపంచంలో లేనటువంటి విధంగా అని చెప్పి నాకు సురేంద్ర నాయుడు గారు చెప్తున్నారు. వాళ్ళ ఉద్యోగ నిర్వహణ భాగం అది, కార్యనిర్వాహక వ్యవస్థ అది. వాళ్ళు సమాధానం చెప్పారు. సమాధానం చెప్తే సమాధానాల్లో మొత్తం పరిష్కారం ఏం దొరకలేదు. ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆరోపణలన్నిటికీ సమాధానాలు ఏమి దొరకలే. ఉద్యోగులు, అధికారులు వచ్చి చెప్తే ఇంకా అనుమానాలు కొన్ని పెరిగాయి. ఈ నిమిషం దీంతో ఒక 36,000 గ్రీవెన్సెస్ పెండింగ్ లో ఉన్నాయి డిఎస్సికి సంబంధించినటువంటి విషయంలో. నాకు తెలిసి 36,000. ఎస్, మాకు మా ర్యాంక్ వచ్చినా కానీ ఉద్యోగం ఇవ్వలేదు, ఇలాంటి ఎన్ని గ్రీవెన్సెస్ పెట్టుకున్నాయి 36,000 ఉన్నాయి. వాళ్ళందరికీ ఎవరు సమాధానం చెప్తారు? మీరు రమ్మనండి, ఒకళ్ళకొకళ్ళకి సమాధానం చెప్తాం, ఎవరైతే వాళ్ళని రమ్మనండి అనుమానం ఉంటే. ఎంతమందికి చెప్తారు మీరు అలాగా? మీరు వాళ్ళకి కాదు చెప్పాల్సింది, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మేము డిఎస్సి వేసాము, డిఎస్సి నియామకాలు చేసాము అని చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? మీరు ఆల్రెడీ నియామకాలు చేశారు, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు తెలియజేస్తుంటే వాళ్ళకు పోటాపోటీగా డిఎస్సికి సంబంధించినటువంటి నియామకాలు అయినటువంటి వాళ్ళని ఈ రోజున ప్రభుత్వం రోడ్డు మీదకి తీసుకొచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు, వాళ్ళందరినీ పోటాపోటీగా మీరు వెళ్ళి నిరసన తెలియజేయండి అని ప్రభుత్వం చెప్తే చేకేం చేస్తారు వాళ్ళు? పాపం వాళ్ళు నిరసన చేయడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఎవరైనా ఉద్యోగాల్లో తీసేయమని ఎవరైనా చెప్పారా? ఉద్యోగాలు వాళ్ళు ఎవరైనా తీసేస్తున్నారా? ఎవరు తీసేయట్లేదు. ఎందుకు పోతే? ఒకవేళ ఉద్యోగం పోతే ఎప్పుడు పోయింది? నియామకాల్లో అక్రమాలు జరిగాయని తేలితే, ఈ నియామకాలు రద్దు అయితే అప్పుడు వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. అప్పటి వరకు ఆల్రెడీ వాళ్ళకి నియామకం ఉంది, వాళ్ళు ఉద్యోగస్తులే. వాళ్ళు వచ్చి నిరసనలు వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళ ఒత్తిడి మేరకు చేయిస్తున్నటువంటి అంశం. రెండో అంశం ఏమంటున్నారు సురేంద్ర నాయుడు గారు కానీ వీళ్ళందరూ కానీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో జంజీలు లేరు. జంజీలు అంటే ఏంటి? యువకులు. వాళ్ళేం తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి యువకులు జంజీ కాదా? రెండోది డిఎస్సి అభ్యర్థులు లేరు, లేకపోతే డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు లేరు అని చెప్పేసి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు.
ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను. మొన్న ఎక్కడైతే నీట్ పరీక్షకు సంబంధించినటువంటి పరీక్షా పేపర్ల లీకేజీకి వ్యతిరేకంగా సిజేపీ పిలుపు మేరకు ఢిల్లీలో ధర్నా చౌక్ లో జంతర్ మంతర్ లో పెద్ద లక్షలాది మంది వచ్చి నిరసన తెలియజేశారు. వాళ్ళందరూ నీట్ పరీక్ష రాసిన వాళ్ళ, నీట్ పరీక్ష పేపర్ కి సంబంధించిన లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి వాళ్ళ, చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాల కోసం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదువుకునే పిల్లలు ఉన్నారు. ఎందుకు? మన విద్యా వ్యవస్థ బాగలేదు, నీట్ పరీక్ష ఈ విధంగా పదే పదే పేపర్ లీక్ అవుతుంది, దీనివల్ల కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు కూడా అందరేమి రాలేదు అక్కడికేమి. మరి వాళ్ళు రాకుండా మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే, ఏం వాళ్ళు వస్తేనే చేయాలా? ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ప్రతిపక్ష పార్టీ. ఒక ప్రతిపక్ష పార్టీ అయినప్పుడు వాళ్ళ బాధ్యత అది. ప్రతిపక్ష పార్టీగా ఒక సమస్య ఉంటే అంటే బాధితులు కూడా ముందు పెట్టి చేస్తే బాగుంటుంది కదా, అసలు బాధితులే లేరు అనేది సురేంద్ర నాయుడు గారు మాట్లాడుతున్నమాట. ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఒక ప్రస్తావన చెప్తాను. ఎందుకు బాధితులు రావటం చెప్పనా అండి? ఇప్పుడు వచ్చిన ఈ నిరసనల్లో బాధితులు గిన పాల్గొంటే ఆ బాధితులను గుర్తించి మరి వాళ్ళ మీద కేసులు పెట్టి భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కూడా రాకుండా చేస్తామని బెదిరించే అవకాశాలు ఉన్నాయి. ఈ డిఎస్సి కాకపోతే ఇంకొక ఉద్యోగం అనవుతుంది ఏదన్నా. అంతేగాని ఇప్పుడు దీనికోసం వచ్చి ఈ కేసులు పెట్టించుకొని భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితులు నిరుద్యోగులు వాళ్ళు చిన్న ప్రాణాలండి వాళ్ళే. ఏదో ఉద్యోగం కోసం, ఉద్యోగం వస్తే జీవితం గడిచిపోయింది అనేటువంటి దీంతో ఉండేటువంటి వాళ్ళు వచ్చి ఇప్పుడు కేసులు పెట్టించుకుంటారా? వాళ్ళు వస్తారా? ఇప్పుడు వచ్చి బహిరంగంగా వచ్చి ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తారా? నారా లోకేష్ మాకు అన్యాయం చేశాడు చెప్తారా? అంటే చెప్పేదే భయపడతారనా? ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి బాధితులు ముందుకు రావడానికి భయపడి రావట్లేదు అంటారు మీరు? కేసులు పెడతారండి వాళ్ళ మీద, పెట్టి భవిష్యత్తులో వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసే ప్రమాదం ఉంది. అందుకని రారు ఎవరు, ఏ బాధితుడు రాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఎవరు చెప్పినా రారు. మీరు కాకపోతే ఉద్యోగం కాకపోతే నేను ఇంకో 4 పరీక్షలు రాసుకొని ఏదో నా బాధలు నేను పడతాను, ఏదో ఒక ఉద్యోగం వస్తలే, ఉన్నటువంటి అవకాశాలు ఏడపోగొట్టుకుంటామని రారు. ఇంకొకటి, నిరసన వ్యక్తం చేస్తుంటే బోండా ఉమా మహేశ్వరరావు వెళ్ళి విజయవాడలో ఆ విధంగా దాడులు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది, వాళ్ళకి పర్మిషన్ లేదు అనుకోండి, పర్మిషన్ తీసుకోలేదు, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా చేస్తే వాళ్ళని నిరోధించాల్సినటువంటి పని ఎవరిది? చట్టబద్ధంగా పోలీసులు. అంతే తప్ప బోండా ఉమామహేశ్వర వెళ్ళి జనాన్ని వేసుకొని వెళ్ళి తెలుగుదేశం జెండాలు వేసుకొని వెళ్ళి దాడులు చేస్తాడా? ఏంటది? రౌడీజం చేయడానికే మీకు అధికారం ఇచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే చేసింది అబ్బా అధికారంలో ఉన్నప్పుడు. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇప్పుడు మొన్న మర్చిపోతున్న 2.5 ఏళ్ళు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. ఏదైతే పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్తే ఏ విధంగా రోజా మిగతా మంత్రులు ఏ విధంగా అడ్డుకున్నారు, దౌర్జన్యం చేశారు, అంతా చూసాం కదా అధికారం ఉంది అని. తర్వాత కుప్పం ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తే అదే రోజు అదే సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ర్యాలీకి పిలిపిస్తారు, ఘర్షణ జరిగింది. ఏంటిది? ఇది మీరు చూడండి. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో మీకు గుర్తుంటే బ్రహ్మనాయుడు గారు చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి సమస్య మీద వెళితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డుకొని ఘర్షణ జరిగితే పెద్ద ఘర్షణ జరిగి అక్కడ పోలీసుల మీద రాళ్ల దాడి జరిగి పోలీసు వేను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. తీరా వచ్చేసరికి ఎవరి మీద పెట్టారు కేసులు? హత్యాయత్నం కేసు చంద్రబాబు నాయుడు మీద, తెలుగుదేశం వాళ్ళ మీద. వెళ్ళిందేమో రైతులకు సంబంధించినటువంటి సమస్య. అంటే మనకు అధికారం ఉంటే ఎవడు కూడా ప్రతిపక్షం గాని ఎవ్వరు గాని ఇక ప్రజాస్వామ్యం అనేది ఉండకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇలా ఇప్పుడు 2.5 ఏళ్ల తర్వాత అది ఇప్పుడు దాకా మొన్నటిదాకా ఏం చెప్పారు? మేము నిరసనలు తెలియజేసుకోండి, మీరు ధర్నా చౌక్ తెలుసుకోండి, మేమేమన్నా హౌస్ అరెస్టులు చేస్తున్నామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా. మీరు హౌస్ అరెస్టులు చేయట్లేదు, మరి ధర్నా చౌక్ లోకి వచ్చి దాడి చేసేటువంటి దాన్ని ఏమనాలి? మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని మీరు కూడా చేస్తున్నారు కదా, మీకు ఎవడిచ్చాడు అధికారం? బోండా ఉమామహేశ్వరరావు ఏమన్నా పోలీసా? ఎమ్మెల్యే పని ఏంది? నువ్వు ల్యాండ్ ఆర్డర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి. ఎమ్మెల్యే నియోజకవర్గం అది బోండా ఉమామహేశ్వరరావు నియోజకవర్గం. అతనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించి తెలుగుదేశం జెండాలు వేసుకొని వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంటే, ఇక అక్కడ ల్యాండ్ ఆర్డర్ మొత్తం దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటే దానికి ఎవడు బాధ్యుడు? ఎమ్మెల్యే కదా బాధ్యుడు. మరి ఎమ్మెల్యే మేము కేసు పెట్టారా?
పెట్టలేదు కదా. అంటే మీకు అధికారం ఉంటే మేము ఏదైనా చేస్తాం ఎలాగని అనుకోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క బొరలో పడ్డది. 175కు 175 అనుకోండి జగన్మోహన్ రెడ్డి. పనికిరావు మంత్రి, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా పనికిరావు 11 సీట్లు ఇచ్చారు. ఇది చూసిన తర్వాత కూడా మళ్ళీ బోండా ఉమామేశ్వరరావుని ఈ విధంగా ఉసుకొలిపి దాడి చేయిస్తే ఎవడు ఉసుకొలిపితే పోతాడు. తెలుగుదేశం వాళ్ళకి తెలియకుండా, ఎందుకంటే ఇప్పుడు పోయాడండి. ఎందుకు పోయాడు బోండా ఉమామేశ్వరరావు? మొన్నటి దాకా బోండా ఉమామేశ్వరరావు అంబటి రాంబాబుతో తిరుగుతున్నాడు, ఆడితో తిరుగుతున్నాడు, వీళ్ళతో తిరుగుతున్నాడు అని ఆయన మీద అదన్నారు ఇదన్నారు పిలిచారు. ఇప్పుడు ఏం చేశారు? ఆయన ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత అన్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ పవన్ అంటారా అని ఇప్పుడు ఆయన గుడ్డలు చించుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి దాడి చేసి అప్రజాస్వామికం చేసిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో తప్పన్నాడా? ఎలా ఎమ్మెల్యే నువ్వు ఎలా వెళ్తావయ్యా అలా ఆ విధంగా పోలీసులు చూసుకోవాలా పని అని చెప్పాడా? హోంమంత్రి ఏమని చెప్పిందా అలాగా? మరి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని అనాలి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే ప్రోత్సహించాడు. నేను చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ యొక్క సభల దగ్గరకు వచ్చి గొడవలు చేసినటువంటి, నారా లోకేష్ యువగాళం పాదయాత్రలో గొడవలు చేసినటువంటి సందర్భం లేదండి. జెండాలు వేసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మరి ఈ రోజున తెలుగుదేశం వాళ్ళు కూడా జెండాలు వేసుకొని వచ్చి గొడవ చేస్తున్నారు. ఏంటి వాళ్ళకి తేడా? మరి చంద్రబాబు నాయుడు చెప్పకపోతే నారా లోకేష్ చెబితే ఎందుకు పోతాడు? బోండా ఉమామేశ్వరరావు పోయిన తర్వాత తప్పని చెప్పారా? చెప్పలేదు, ప్రోత్సహిస్తున్నారు. మాట్లాడదాం. చెప్పండి సురేంద్ర నాయుడు గారు. ఇప్పుడు పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో కొన్ని నేను బేసరత్తుగా ఒప్పుకుంటా. ఎందుకంటే వారు ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, తప్పు రైట్ గా మాట్లాడేటువంటి వ్యక్తిగా నాకు బాగా ఇష్టమైన వ్యక్తి కూడా. నేనేమంటా అంటే, నేను మాట్లాడినప్పుడు నేను మాట్లాడింది ఏంటంటే, జంజీలు అంటే యువకులే కదా, యువకులు ఉండరా అనేసి సారు అడిగారు. నేను ఉంటారు యువకులంటే నిరసన తెలుపుతారు, ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతారు. నేను కల్లారా చూశాను కాబట్టి ఒక బైక్ లో నలుగురు కూర్చొని బట్టలు ఇప్పేసి జెండాలు ఊపుకుంటూ, అంటే అది కూడా రాంగ్ రూట్ లో, అంటే ఎవరో ఒకరు అకస్మాత్ చనిపోయారు అనుకోండి సార్, దానికి మళ్ళీ ఏం చెప్తారు? పోలీసులు భద్రత కల్పించలేదు ర్యాలీకి, కూటమి ప్రభుత్వం భద్రతలు విఫలమైపోయింది, ఈ గుద్ది చచ్చి ర్యాలీకి పోతా ఉంటే గుద్ది చంపేశారు అని చెప్పి మళ్ళా కూటమి ప్రభుత్వం మీదే కదా వేస్తారు. అంటే యువకులు అంటే ప్రజాస్వామ్యయుతంగా గత చేయాలా? సైలెన్సర్ లిప్పేసి ఈ విధంగా పోవడం అనేది అది యువకులు చేసే పని కాదు కదా. గంజాయిలు, జంజీలు లేరు గంజాయిలు అనేసి అన్న ఒకటి. రెండోది, బోండా ఉమా గారు వెళ్ళిన దాని మీద నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఆయనకు ఫోన్ చేసి మందలించడం జరిగింది. ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఏదైతే పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పారో అదే విధంగా ఏదైతే మనము గత 5 సంవత్సరాలలో ఎల్లో షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వస్తే రానీయకుండా, అంటే ఎల్లో షర్ట్ వేసుకున్నాడు అందరూ తెలుగుదేశం ఉండే, మాకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేదానికి ఎల్లో షర్ట్లు వేసుకొని కూడా వస్తారు. అలాంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసేసారు తెలుగుదేశం వాళ్ళని. ఆ విధంగా అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎవరిని రోడ్డు మీదకి రానియలేదు. అందుకే కదా 11 వాళ్ళకి వచ్చాయి. మనం వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏమైనా చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా ఏ కార్యక్రమాలు చేసినా మనం అడ్డు తగలకూడదు అని చెప్పి మన పాలసీ ఇది కదా, మీరు ఆ విధంగా వెళ్ళకూడదు అనేసి ఆయనకు చివాట్లు పెట్టారు అనేది నాకున్నటువంటి సమాచారం. ఒకవేళ అది కాకుండా ఉంటే కూడా ఆయన ఒకవేళ ఆ విధంగా పోవడం తప్పే. మా సంస్కృతి కాదు అది. తెలుగుదేశం పార్టీ సంస్కృతి అయితే అది కాదు. బ్రహ్మనాయుడు గారు మేము చూసాం, 2014లో చూసాం, 2000 అంతకు ముందు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో చూసాం, సాక్షాత్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి సందర్భంలో కూడా నంద్యాల ఎన్నికల్లో ప్రచారానికి వస్తే చెప్పులతో కొట్టండి, పొరకలతో కొట్టండి, చాటలతో కొట్టండి, నడి రోడ్డు మీద నరికేయండి అని సాక్షాత్ ముఖ్యమంత్రిని అన్నా కూడా ఏం మాట్లాడాలి ఆయన. మరొక అంశం కూడా ఉంది డిబేట్ లో, కీలకమైన అంశం. సురేంద్ర రెడ్డి గారు, బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్ 2 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. సో మీ పార్టీ ఎమ్మెల్యే దామచర్ల, అదేవిధంగా జనసేన నేతగా ఉన్నటువంటి బాలినేని, ఎలా చూస్తారా ఎపిసోడ్? బ్రహ్మనాయుడు గారు, వాళ్ళకి వాస్తవంగా ఈ రోజు నుండి కాదు, దశాబ్ద కాలం నుండి వాళ్ళు శత్రువులాగానే
ఉన్నారు. అపోజిషన్ లో దామచల్ల జనార్దన్ గారు వాళ్ళ తండ్రి గారి కాలం నుండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాడు. దాని తర్వాత దామచల్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ఆయన అందుబాటులో కార్యకర్తలకు అందరికీ ఉంటూ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రజా పోరాటాల మీద ఉక్కు పాదంతో దాదాపు డజన్ల కొద్దీ కేసులు పెట్టేశారు అని చెప్పి ఆయన కొంచెం అసంతృప్తి అయితే ఉంది. ఏదైతే బాలినేని మన మీద కేసులు పెట్టాడు, జనసేనలోకి వచ్చిన తర్వాత కొంత అసంతృప్తి ఉంది. ఉన్న కూటమి ధర్మాన్ని పాటిస్తూ మాకు ఏదైతే మా అన్న పవన్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, మనకు ఎన్నైనా మన లోపల ఉన్నాయి, కానీ కూటమిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం పక్కన పెట్టి ఉండాలి అనే ఆలోచనతో దామచల్ల జనార్దన్ గారు కూడా కలిసి వెళ్ళారు. సరే, ఈ మధ్య ఏదో కొన్ని ఆరోపణలు ఈయన మీద చేయడం, ఈయన ఆరోపణలు ఆయన మీద చేయడం, ఇవన్నీ కొన్ని జరిగాయి. అవి యాక్చువల్లీ బహిరంగంగా జరగకూడదు. దాని మీదనే యాక్చువల్లీ జనసేన వాళ్ళు బాలినేనికి ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడకూడదు, మీరు కట్టు దాటి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన్ను మాట్లాడడం జరిగింది. ఈయన్ని కూడా దామచల్ల జనార్దన్ కూడా అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి మీరు ఈ విధంగా మాట్లాడదండి, ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే అధిష్టానానికి చెప్పండి, మేము అధిష్టానం కూర్చొని మాట్లాడి సెటరేట్ చేస్తాం. మీరు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుకునే దాని వల్ల రకరకాలుగా దాని ఊహాగానాలు చిత్రీకరించి ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కూటమి ధర్మానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి సీరియస్ గా కూడా వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి సార్. వాస్తవంగా చెప్పాలంటే మనం ఎన్ని మాట్లాడినా కూడా ఎన్నికల్లో గత 5 సంవత్సరాల్లో ఆయన మీద చేసినటువంటి కేసులు, దాడులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడ్డాడు. కాబట్టి కొంత మనం ఎంత సర్దుకొని పోవాలనుకున్నా కొన్ని ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగానే మనం భావించాలి. ఏం జరిగినా మీకు జనసేన మధ్య ఏం జరిగినా టీ కప్పులో తుఫానే కాదు సార్. ఇప్పుడు వైసీపీ చాలా సింపుల్ గా కొట్టిపారేశారు. కాదు సార్, వైసీపీలో ఉండే కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉండేవాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, బహిరంగంగా దాడులు చేసుకుంటున్నారు. అంటే గత 5 సంవత్సరాలు నేను చెప్పేది, దాడులు చేసుకొని అన్ని చేసినా కూడా దాని మీద అసలు అధిష్టానం పట్టించుకోనేలా. కానీ మాకు ఇక్కడ క్రమశిక్షణ ముఖ్యం. చిన్న లైన్ దాటినా కూడా ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు, పిలిచి మందలిస్తారు, అవకాశ నోటీస్ ఇస్తారు, వివరణ తీసుకుంటారు. ఆ వివరణకు సంతృప్తి అధిష్టానం చెందితేనే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ గా భవిష్యత్తు ఉంటుంది. వివరణకు సంతృప్తి లేదంటే నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు వాళ్ళకి. ఇది మా పార్టీ విధానం. క్రమశిక్షణకు మారిపెట్టి తెలుగుదేశం పార్టీ కొన్ని జరుగుతుంటాయి, అవన్నిటిని కూడా సెటరేట్ చేస్తుంది పార్టీ, ఇబ్బంది ఏం లేదు. శ్రీకాంత్ గారు, జోలాపురం శ్రీకాంత్ గారు, మీరు ఎలా చూస్తారు ఒంగోలు వివాదం? ఒకటి అంటే దామచర్ల జనార్దన్ గారు కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ, నేనేం చెప్తున్నానంటే ఈ ఒక్క నియోజకవర్గమే కాదు బ్రహ్మనాయుడు గారు, 21 నియోజకవర్గాల్లో కూడా మనం చూసాం. పిఠాపురం అయితేనేమి, ఒంగోలు అయితేనేమి, రైల్వే కోడూరు అయితేనేమి, అన్న టీ కప్పులో తుఫాన్ అంటున్నాడు. ఇది టీ కప్పులో తుఫాన్ కాదు, తుఫానులో టీ కప్పు. నారావారి తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దాంట్లో కొట్టుకొని పోవడం గ్యారెంటీ. ఇది మామూలుగా ఉదు తుఫాను, ఆ తుఫాను, ఈ తుఫాను మనం పేరు పెడుతుంటాం. ఈ ఎలక్షన్స్ ముందు వెనకో నారావారి తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ లో ఈ 21 మంది కొట్టుకొని పోవడం ఖాయం. కాదు అంటే మీరబ్బా ఈ జనసేన ఇది మామూలుగా ఉన్నది. వీళ్ళకు ఏమంటే వీళ్ళు సర్దుకోవచ్చు, కానీ నాయుడన్న పార్టీకి చాలా ఇదిగా ఉంటారు కాబట్టి పాపం సర్దుతున్నారు. కానీ ఆయనే పక్కకు వస్తే ఇంకొక విధంగా చెప్తారు, అది మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ లైన్ ని నాయుడన్న పాటించాలి. పవన్ అన్న మా అన్న, ఆయన కోసం మేమేమైనా చేస్తాం. అదే ఒకటే నాయుడన్న, ఈ పవన్ అన్న మీ అన్న అనేక ముందు గతంలో పవన్ అన్న చంద్రన్నను ఎలా మాట్లాడాడు, లోకేష్ అన్నను ఎలా మాట్లాడాడు, లోకేష్ అన్న ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాద్ గారు, ఇలా చాలా మంది జగన్ గారిని విమర్శించిన వాళ్ళకి జగన్ గారి కేబినెట్ లో మంత్రి పదవులే ఇచ్చారు. బట్ అవి రాజకీయాల్లో సహజం. ఇప్పుడు జరిగే మాట్లాడదాం. బ్రహ్మనాయుడు గారు వీళ్ళందరూ కలిసి మోడీ తాతను ఎలా మాట్లాడారు ఇవంతా తెలిసిందేదే. మీరు మీ అవసరాలకు తగ్గట్టుగా, మీ అనుకూలాలకు తగ్గట్టుగా ప్రభుత్వాన్ని మనం ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి వచ్చినారు అంటే
మనము మన పార్టీ గాని పైకి లేచే పరిస్థితి ఉండదు, మనం అగాధంలోకి వెళ్ళిపోతాము అనే విధంగా ఒక దుస్సంకల్పంతోనో దుశ్చర్యతోనో మీకు తగ్గట్టుగా ఈవీఎంలు రావడంతోనో ఏదో ఒకటి సఫలీకృతులు అయినారు. నేనేం చెప్తున్నానంటే అయినారు. మీలో మీరు ఎలా కొట్లాడుకోండి, మీలో మీరు ఏమన్నా చేసుకోండి, కానీ ఈ ప్రజలకు చెప్పినవి, ప్రజలకు చేసినవి, ఈ యొక్క యువతనైతేనేమి, రైతులనైతేనేమి, అన్ని సామాజిక వర్గాలనైతేనేమి పెడ చెవిన పెట్టి వారి యొక్క సమస్యలను పెడదారి పట్టిస్తున్నారు. అది తప్పు. మీలో మీరు ఎలా కొట్లాడుకోండి, మాకు అవసరం లేదు. మీలో తుఫాన్లో మీరు కలుస్తారా, మీలో తుఫాన్ కలుస్తారా, ఈ 21 కలిసి రేపు పొద్దున్నే వల్ల వాళ్ళే 81 అవుతారా, లేకుంటే మీరు బీజేపీలో కలుస్తారా అన్నది మాకు అనవసరం. మాకైతే సబ్జెక్ట్ బీజేపీతో మీరేదో రాయబారం చేస్తారని కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. మేము ఏం చేసినా ఒకే స్టాండే. ప్రజల పక్షాన ప్రజల గొంతుకను మా గొంతుక వినిపించి, ఇంతకు ముందు నాయుడు అన్నాడు రైతులు ఇదే మన విద్యార్థులు లేరు అని. కాదన్నా, ఇక్కడ మోసపోయిండేది మీ చేతిలో 340 మంది దేంట్లో స్పోర్ట్స్ కోటా కింద 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చినారు. ఈ ఒక్క నియోజకవర్గంలో కూర్చున్నా నీకు కనబడతారా వాళ్ళు? మేము మెడకేసుకొని కూర్చోంటారా? మేము డిఎస్సీలో నష్టపోయిన మేము నష్టపోయిన వారిని మెడకేసుకొని కూర్చోంటారన్న వాళ్ళు ఎందుకు అంత ఇదిగా అవమానిస్తున్నారు? పెట్టండి సార్. ఒకటి ఇంతకుముందు కృష్ణాంజనేయులు బాగా చెప్పారు దానికి. మీరు కక్ష సాధింపు చర్యగా వారికి మళ్ళీ గతంలో ఉద్యోగాలు తెప్పిస్తారా? ఫోటోలు తెప్పించి వాళ్ళని బయట పెట్టడం కంటే ఒకటి లేదు. కాబట్టి మీరు ఒకటి ఏదైనా మీరు పెద్దలు విఘ్నులు, కృష్ణాంజనేయులు గారు బాగా నీట్ గా చెప్పారు, అవన్నీ పార్టీకి చేర్చండి. అంతేగాని యువతను పెడదారిని పట్టించి మద్యము మత్తులో, గంజాయి మత్తులో ముంచద్దండి. మీరే ఒప్పుకున్నారు ఇంతకుముందు. ఏర్లై పారుతాంది తిరుపతిలోనే, తిరుపతిలో ఏర్లై పారుతాందని మీరే ఒప్పుకున్నారు. దాన్ని అరికట్టండి అన్నా. అది శ్రీకాంత్ గారు, సురేంద్ర నాయుడు గారు సమయంలో దయచేసి సహకరించాలి. కృష్ణాయిల్ గారు ఒంగోలులో జరుగుతున్నటువంటి రాజకీయ దుమారం టీడీపీ జనసేన మధ్య, ఆ పార్టీ ప్రధాన నేతల మధ్య మీరు ఎలా చూస్తున్నారు ఎపిసోడ్? ఇప్పుడు వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులు ఏ పార్టీలో ఉన్నా సరే అనేటువంటిది ఇది వాస్తవం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏ పార్టీలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగానే ఢీకొంటారు. అదే జరుగుతోంది ఇప్పుడు కూడా. ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ఒకసారి గమనిస్తే ఇప్పుడు ఇద్దరు ప్రభుత్వంలోనే ఉన్నారు. ఇప్పుడు దామరచర్ల జనార్దన్ అక్రమాలకు పాల్పడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు, భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు అనేటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపణ. అదే ఇప్పుడు దామరచర్ల ఏం చెప్తున్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలు చేశాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పటికైనా జనసేనలో కూడా చేరి ఉండకపోతే ఇద్దరిని కూడా, వాళ్ళ అయ్యల కొడుకులు ఇద్దరిని కూడా మేము కేసులు పెట్టి లోపలేసేవాళ్ళం, ఇవన్నీ కూడా చెప్తాం. అంటే వీళ్ళిద్దరూ అవినీతి పరులు, అక్రమాలు చేశారు, భూ కబ్జాలకు పాల్పడ్డారు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం ప్రజలకి. ఇది ప్రజలకు కనపడేటువంటి అంశం. ఇప్పుడు వీళ్ళిద్దరూ అవినీతి పరులు, ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు వైసీపీలో ఉన్న ఇవే అక్రమాలు జరిగాయి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటప్పుడు వీళ్ళని కూటమిని ఎన్నుకునే ఉపయోగం ఏముంటది? ఇందాక చెప్తున్నారు కదా సురేంద్ర నాయుడు గారు, మా పార్టీ క్రమశిక్షణ మామూలుగా ఉండదు, అది ఇదని చెప్పారు కదా. ఈ క్రమశిక్షణ ఇలాంటివి చెప్తేనే నవ్వు వస్తుంది తెలుగుదేశం పార్టీ ఈ మధ్య కాలంలో. చంద్రబాబు నాయుడు సీరియస్ అవి ఇవన్నీ కూడా చాలా జోక్యం అయిపోయినటువంటి పరిస్థితి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. వెలుకపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ కేసినేని చిన్ని మీద చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తున్నాడు. ఇసుక దందా, పేకాట దందా, మద్యం దందా, గంజాయి, ఇవన్నీ ఎంపీ ప్రోత్సహిస్తున్నాడని ఎమ్మెల్యే చెప్తున్నాడు. తెలుగుదేశం ఎమ్మెల్యే వీళ్ళిద్దరినే పిలిచారు, చాలా సార్లు పంచాయతీకి పిలిచారు. ఏం తెలిచారు? ఏం లేదు, మీరు గప్చుప్పున ఎవరు తెలియకుండా అని ఉంటే వాటాలు ఉంటే అని ఉంటే చేయండి, చేసుకోండి అని వాటాలు పంచేటువంటి ప్రయత్నం చేస్తుంది అధికార పక్షం, వాళ్ళ అధికార నాయకత్వము. ఇంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అదే విధంగా సి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చింది. వాళ్ళిద్దరు కూడా పంచాయతీ గట్టిగానే పోట్లాడుకున్నారు కదా రాయలసీమలో బూడిద కోసం. ఈ బూడిద కూడా వదిలిపెట్టలేదు.
బూడిద కోసం పంచాయతీ చేస్తే ముఖ్యమంత్రి పిలిచి ఇది చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడుకోవట్లే వాళ్ళు ఏమైనా బూడిద పంచాయతీ ఆగిందంటే బూడిద ఎవరికి వాళ్ళు వాటాలు పంచుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల మధ్య లేదా మంత్రుల మధ్య ఈ అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా వాటాలు సరిగ్గా తెక్కపోవడం వల్ల గొడవలు అంటారు అంతే. ఇంకా అంతకన్నా మించి ఇంకేముండయండి గొడవలు. నాకు అర్థం కావు. వాటాల గురించే ఇదంతా. వాటాలు కుంభకోణాలు మీరంతా చేస్తారు, మీ వాటా మీరు తీసుకొని మా వాటా మాకు ఇవ్వాలి కదా, ఇది పరిస్థితి పంచాయతీ ఇదంతా. ఇప్పుడు రేషన్ బియ్యం అని రేషన్ డీలర్ అని అంటాడు. రేషన్ అంటే ఏం మాఫియానే కదా. అవును, సంబంధించిన వ్యవహారం. మా వాటా ఏందని అడుగుతున్నారు జనసేన వాళ్ళు. అంతే ఏమన్నా అడగడానికి జనసేన అంటే మీరు ఎట్లా చెప్తారు బహిరంగంగా మా వాటా ఏంటి? వాళ్ళు ఎక్కడ ఎవరు అడిగిన దాఖలాలు ఆధారాలు ఉండాలి కదా కృష్ణాయలు గారు. కృష్ణాంజనేయులు గారు వాటాలు లేదు పోటాలు లేదు. ఓకే సురేంద్ర రెడ్డి గారు సమయం లేదు నేను అడుగుతున్నాను. వీరయ్య చౌదరి ఇదే ప్రకాశం జిల్లాలో జగన్ ఏది మన నారా లోకేష్ అత్యంత సన్నిహితుడు, చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితుడు. 44 కోట్లు పొడిచి అతను చంపారండి. తెలుగుదేశం అతను కీలకమైన నాయకుడు. ఎందుకో తెలుసా? మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, ఇవన్నీ మాఫియాలు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో హత్య జరిగిన ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే. మరి ఇటువంటి బహిరంగమైనటువంటి పరిస్థితులు ఉంటే మాఫియాను అడ్డుకున్నందుకు పొడిచారు సార్ అతను. మాఫియాను అడ్డుకున్నందుకు పొడిచారు సార్. బాబు మీరు అదే ఇంత మరీ అడ్డుకున్నందుకు పవర్ చెవుల్లో పూలు మీరు అలాగే మాఫియాను అడ్డుకున్నందుకు పొడిచారు. ఆ కేసు నడుస్తుందిలే కోర్టులో నడుస్తున్న కేసు కూడా ఇలాగనే అనుకున్నది. ఎలా అనుకుంటే మాకు 175 కావాలంటే నువ్వు పనికిరాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లు ఇచ్చి పక్కన పడేచ్చారు. మీ గోటకి గది పట్టింది. ఇలా మాట్లాడు. ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, గాడిని పెట్టుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి అనేది నా సూచన. రైట్, ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు కృష్ణాయన్ గారు, సురేంద్ర నాయుడు గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజు న్యూస్.